తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ఈ 2024 సంవత్సరంలో అసలు ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాలు మనకి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు తొలి తెలుగు జ్యోతిష్య పండితురాలు, పంచాంగంకర్త డాక్టర్ ఈడుగంటి పద్మజారాణి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. మనకి ఈ 2024లో అండి కర్కాటక రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది? కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ప్రారంభం నుంచి మే దాకా ఫలితాలు ఒక రకంగాను, మే నుంచి సంవత్సరాంతం వరకు మరొక రకంగాను. అంటే ఈ గురుగ్రహ మార్పుల వల్ల మొదటి భాగం రెండో భాగంగా తీసుకున్నట్లయితే, మొదటి భాగంలో ఈ గురుగ్రహం ప్రభావం వల్ల వృత్తిపరంగా వీళ్ళకి ఎక్కువ బాధ్యతలు, అధిక శ్రమ, వృత్తి కోసం వీళ్ళు ఎక్కువ ప్రయత్నాలు చేయడం. అంటే వృత్తిలో ఉండే వాళ్ళకేమో ఉన్న వృత్తిలో అధిక శ్రమ బాధ్యతలు ఉంటాయి. వృత్తిలో లేని వాళ్ళకి వృత్తిపరంగా వీళ్ళు ఎక్కువ దానికోసం ప్రయత్నాలు చేస్తారు సిద్ధించడానికి. ఆ రకమైన ఇదైతే ఉంటుంది. అయితే దానితో పాటుగా వీళ్ళకి మాట విలువ బాగుంటుంది, కుటుంబ సౌఖ్యం బాగుంటుంది, గౌరవం అనేది బాగుంటుంది. అలాగే వీళ్ళ మాటకి అందరూ భయపడడం అనేది, అంటే చాలా సిస్టమేటిక్గా డెసిషన్స్ తీసుకుంటూ వీళ్ళు ముందుకు పెడతారు కాబట్టి ఆ రకమైన విషయాల్లో వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఆర్థికమైన విషయాల్లో కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అయితే విద్యార్థులు విద్య మీద ఎక్కువ దృష్టి పెట్టేట్టుగా అయితే ఉండాలి. గృహానికి సంబంధించిన విషయాల్లో గృహ నిర్మాణానికి చేపడతారు. గృహ నిర్మాణాన్ని చేసిన విషయాల్లో కూడా ఆటంకాలు రాకుండా కొంత జాగ్రత్తలు తీసుకుంటూ, చింతామణి గృహంతో శ్రీమన్నగర్ నాయక అనేది, అంటే ఆల్రెడీ ఉన్న ఇళ్ళు అయితే వాటికి సంబంధించి ఏదైనా చికాకులో, రిపేర్లో అలాంటివి, లేకపోతే కొత్తగా ఏదైనా గృహ నిర్మాణానికి కానీ దానికి సంబంధించి రావాల్సిన వాటికి కానీ చేస్తున్న ప్రయత్నాల్లో ఆకస్మికమైన కొన్ని చికాకులు ఇబ్బంది పెట్టడం లాంటివి ఉంటాయి. కాబట్టి వాటిని అధిగమించడానికి చింతామణి గృహంతో శ్రీమన్నగర్ నాయక ఒకటి చేయాలి. అయితే దాంతోపాటుగా వీళ్ళకి శత్రువులు వీళ్ళని ఇబ్బంది పెట్టడం, వీళ్ళ మీద విజయం సాధించడానికి వాళ్ళు ప్రయత్నాలు చేయడం, దానిలో వీళ్ళ కృషి పెంచుకుంటూ వీళ్ళు ఎక్కువ శ్రమకు గురవ్వడం, చివరికి మొత్తం మీద వాళ్ళ మీద వీళ్ళు విజయం సాధించడానికి ప్రయత్నాలు బాగుంటాయి. అయితే రెండో భాగంలోకి వచ్చేటప్పటికి గురుగ్రహ ప్రభావం వల్ల వీళ్ళకి లాభంలోకి వస్తాడు. కాబట్టి వీలైనంత వరకు వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే, చాలా కష్టపడి శత్రువుల మీద ప్రయత్నం చేసి పోటీతో వీళ్ళు విజయాన్ని సాధించిన, ఆర్థికంగా వాళ్ళకి అన్ని రకాల బాగున్నప్పటికీ కూడా ఆ ప్రయోజనాలని పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే స్థాయిలో అయితే అవి ఉండడం అనేది కొంత తక్కువగా ఉంటుంది. ఇక రెండోది, దాంతోపాటుగా వ్యక్తుల సహకారం కొంత తగ్గడం అనేది, దానివల్ల కొద్దిగా మనశ్శాంతి తగ్గడం అనేది కూడా ఉంటుంది. కాబట్టి వీళ్ళంతవరకు ఇతరుల మీద ఆధారపడకుండా వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే సహకార లోపం అనేది వీళ్ళకి ఉండదు. ఇక దీంతో పాటుగా సంతానం సంబంధించిన విషయాల్లో వీళ్ళకి అనుకూలంగానే ఉంటుంది. తర్వాత ఆలోచనలు బాగుంటాయి. ఇతరులు వీళ్ళ సలహా కోసం వీళ్ళని సంప్రదించడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇక సామాజిక సంబంధాల విషయాలు వచ్చేటప్పటికీ భాగస్వామి వద్ద మీ స్వార్థపూరితమైన ఆలోచనలు ఏమన్నా ఉన్నట్లయితే దానివల్ల మీ విలువ, గౌరవం కొంతవరకు తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నిస్వార్థంగా మీరు ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సాంఘిక సంబంధాలు అనేవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయని అనుకోవచ్చు. అలాగే ఇక మిగిలిన ప్లాంటరీ పొజిషన్ బట్టి తీసుకున్నా కూడా మేజర్గా వీళ్ళకున్న సమస్య ఏంటంటే అష్టమశని అనేది వీళ్ళకి పెడుతుంది. కాబట్టి అష్టమశని వల్ల వీళ్ళకి ప్రతి పనిలోనూ ఆటంకాలను, ఆలస్యాలను, ఆరోగ్యపరమైన ఇబ్బందులను, ఏదైనా మొదలుపెట్టినా అనుకోని చికాకులు లాంటివో ఎక్కువ ఉంటాయి. ఆకస్మిక ఖర్చులు అనేవి ఉంటాయి. దీనివల్ల వాళ్ళకి ధనం విషయంలో కానీ, ఆదాయం విషయంలో కానీ, వృత్తిలో కానీ, తర్వాత సంతానం సంబంధించిన విషయాల్లో కానీ, వీటికి సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బంది అలాంటివి ఉంటాయి. వీటిని అధిగమించడానికి శనికి సంబంధించిన జపాలు లాంటివి, అలాగే హనుమంతుడికి ఆకుపూజ చేయడం అనేది, తర్వాత దీంతో పాటుగా హనుమాన్ చాలీసా చదవడము, ఇవి కాకుండా నువ్వులు దానం చేయడం, అంటే అనేక రకాలు ఉన్నా వీళ్ళకి ఎంతవరకు అనుకూలం అలాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆ సమస్యను అధిగమించవచ్చు. అంతేకాకుండా రాహుకేతువుల ప్రభావం వల్ల కూడా ఏంటంటే వీళ్ళకి ఒకళ్ళ సహకారం తీసుకోవాలని అనిపించదు, సహకారం తీసుకోవడంలో కూడా వైరాగ్యం ఉంటుంది. అలా అని చెప్పి ఎవరన్నా మధ్యలో వీళ్ళ యొక్క శ్రేయోభిలాషులు ప్రయత్నం చేసి వీళ్ళకి సహకరిస్తూ వీళ్ళకి విజయం రావడానికి వాళ్ళు సహకారం అందించి వాళ్ళు మధ్యలో కల్పించుకున్నట్లయితే వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. కానీ వీళ్ళ మటుకు వీళ్ళు అనుకూలత అనేది, అంటే ముందుకు వెళ్ళడానికి ఇష్టం చూపించారు. ప్రతి విషయం మీద వైరాగ్యమే, అంటే తోబుట్టులతో కానీ, లేకపోతే మిత్రులతో కానీ, లేకపోతే సంఘంలో కానీ కలవడానికి వ్యక్తులతో పెద్ద ఎక్కువ ఇష్టపడకపోవడానికి అవకాశాలు ఒకటి. తర్వాత ఒకటి ఏంటంటే వీళ్ళకి ఏదైనా దూర ప్రయాణాల మీద ఆసక్తిలాగా, అలాగే దైవ సంబంధించిన విషయాలు, దేవుడి యొక్క ఉపాసనలు, నదీ స్నానాలు ఇలాంటి వాటి మీద కూడా ఆసక్తి ఉంటుంది తప్ప ఇలాంటి వాటి మీద వాళ్ళకి, అంటే స్నేహ సంబంధాలు వాటి మీద ఆసక్తి తగ్గిపోయి వైరాగ్య భావనలు ఉంటాయి. కాబట్టి దీన్ని కూడా అధిగమించాలి వాళ్ళు. అలానే ఈ రాశి వారికి వ్యాపారస్తులు కానీ రాజకీయ రంగానికి సంబంధించండి
అలానే స్త్రీలు వ్యవసాయం చేసుకున్న వాళ్ళకి సంవత్సరం మొత్తం అసలు ఏ విధంగా ఉంటుందండి? ఇక్కడ విద్యార్థులకైనా, స్త్రీలకైనా, పొలిటికల్ లీడర్స్ అంటే రాజకీయ నాయకులకైనా, అలాగే బిజినెస్ చేసేవాళ్ళు అండ్ మీడియా వాళ్ళు, ఈ మొత్తం ఈ 4 రంగాల వాళ్ళకు కూడా మొదటి భాగం బాగుంటుంది. అంటే రెండో భాగం కన్నా మొదటి భాగం బాగుంటుంది. ఇక దీంతో పాటుగా ఈ బిజినెస్ పీపుల్ ఉంటారు కదా, వ్యాపారస్తులు, వ్యాపార రంగంలో ఉండే వాళ్ళకి, తర్వాత వ్యవసాయదారులకి, వీళ్ళకి రెండో భాగం అనుకూలంగా ఉంటుంది. మొదటి భాగంతో కంపేర్ చేస్తే రెండోది వీళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలానే ఈ రాశి వారికి ఏ సమయంలో జాగ్రత్త అనేది తీసుకోవాలండి? ముఖ్యంగా వీళ్ళకి ఈ శని కుజులు కలిసి వస్తున్న టైం ఒకటి ఉంది, మార్చి టు ఏప్రిల్ మధ్య సమయం. ఆ తర్వాత ఆ టైంలో వీళ్ళకి ఉన్న స్థానం బట్టి ఆరోగ్యపరంగా వీళ్ళు కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపించాలి. అంటే నిర్లక్ష్యం చేయకుండా కొంచెం వీలైనంత వరకు ముందు నుంచే మెడిటేషను, ప్రాణాయామ, యోగా ఇలాంటివి చేయడం, తర్వాత శారీరక శ్రద్ధ తీసుకోవడం, అనవసరమైన వివాదాల జోలికి వెళ్ళకపోవడం, వీలైనంత ప్రశాంతంగా ఉండడం, ఇంకా వీలైతే మౌనం పాటించడం ఇలాంటివి. ఎందుకంటే ఒక పక్కన అష్టమ శని ప్రభావం కూడా ఉంది కాబట్టి ఆ సమయం ఒకటి వీళ్ళకి చాలా ముఖ్యం. ఆ తర్వాత కూడా జూన్ దాకా పెడుతున్న సమయంలో ఈ రాహువు కుజుడు కలిసిన సమయంలో కూడా వీళ్ళు తండ్రికి సంబంధించిన విషయంలో కూడా కొంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే వీళ్ళు ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు చేద్దాం అనుకున్నా దానికి పుణ్యబలం అనేది తగ్గుతూ, సహకారం తగ్గుతూ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి పెద్దలు, గురువులు, వాళ్ళ యొక్క ఆశీస్సులు, జపాలు, వాటి బలాలతో వీళ్ళు ముందుకు పెడుతూ అనుకున్న విజయాలు సాధించడానికైతే అవకాశాలు ఉన్నాయి. అది వీళ్ళ గురించి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది. అంటే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం అంటూ ఉందా అండి చేయాలి ఈ సంవత్సరం మొత్తం? అట్లా అంటే ముఖ్యంగా ఏంటంటే ఒకటి అష్టమ శని ప్రభావం వల్ల శనికి సంబంధించినవి వాళ్ళు చేసుకోవడం, హనుమంతుడిది, రావి చెట్టు, ఇవి ఓకే. ఇవి కాకుండా ఇంకా వీళ్ళు చేయవలసింది ఏంటంటే ప్రతిసారి కూడా అంటే ప్రతిరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రాలు జపించడం అనేది, అలాగే నరసింహస్వామి స్తోత్రాలు, వాటికి సంబంధించిన దేవాలయాలు సందర్శన చేయడం అనేది. నెక్స్ట్ ఏంటంటే అది కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన దేవాలయాలకు వెళ్ళి వీలైతే ఏదైనా అభిషేకం చేయించుకున్నా ఓకే. వీలైనంత వరకు మాత్రం ఎక్కువ ఈ స్తోత్రాలు వినడం, చేయడం, వీటి వల్ల ఈ రకమైన ఘర్షణాత్మకమైన ధోరణి నుంచి బయటికి రావడం, మానసికంగా అసంతృప్తి లేకుండా కొంత ఈ సమస్యల్ని అధిగమించడానికి, ఆ సమస్యల్ని భరించడానికి వాళ్ళకి శక్తి అనేది ముఖ్యంగా కావాలి. అంటే బాగా డెలికేట్ మనస్తత్వం అయిపోయి రోజు రోజుకి వాళ్ళకి కంగారుగా అనిపిస్తూ ఉంటుంది. ఏదైనా విషయంలో ఎక్కువ టెన్షన్ తీసుకోవడం అది కాదు. ఎందుకంటే ఈ అష్టమ శని ప్రభావం వల్ల ఎక్కువ ఈ సమస్య ఉంటుంది, కానీ దాన్ని అధిగమించగలరు. ఎందుకంటే విల్ పవర్ కూడా వీళ్ళకి అధికంగానే ఉంటుంది కాబట్టి. ఒక పక్కన గురుబలం కూడా బాగానే ఉంది. ఎప్పుడంటే గురుబలం బాగున్నప్పుడు శని బలం అనేది తక్కువగా ఉన్నా రాణిస్తారు. అలాగే శని బలం ఉన్నా బాగుండాలి, గురుబలం రెండు బాగుంటే ఓకే. ప్రస్తుతం ఇలా ఉన్నా రేపు మే దాటిన దగ్గర నుంచి గురుబలం ఇంకా పెరుగుతుంది కాబట్టి వీలైనంత వరకు సమస్యలను వీళ్ళు అధిగమించగలుగుతారు. చాలా చక్కగా తెలియదు మేడం, ధన్యవాదాలు. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.